టాప్ 10 జీకే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. దక్షిణ కోస్తా రైల్వే ఎస్సీఓఆర్, సౌత్ కోస్ట్ రైల్వే భారతదేశ 18వ రైల్వే జోన్. దీని కార్యకలాపాలు 2026 జూన్ 1 నుంచి ప్రారంభమయ్యాయి. దీని పరిధిలోకి వచ్చే 3 రైల్వే డివిజన్లు గుంతకల్లు, గుంటూరు, విజయవాడ. 2026 జూన్ 2న 5 నూతన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో వి మోహన ఒకరు. జస్టిస్ వి మోహన నేరుగా బార్ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఈ విధంగా పదోన్నతి పొందిన మహిళల్లో ఆమె రెండోవారు. మొదటి మహిళ ఇందూ మల్హోత్రా. ఆమె 2018లో బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. యూపీఐ సేవలను 2026 జూన్లో కంబోడియాకు విస్తరించారు. దీంతో ఇండియన్ ట్రావెలర్స్ 45 లక్షల మంది మర్చెంట్స్కు యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఈ లావాదేవీల కోసం కంబోడియాకు చెందిన KHQR నెట్వర్క్ను, కంబోడియా పేమెంట్ సిస్టమ్ బకోంగ్ సిస్టమ్ను ఉపయోగిస్తున్నారు. దేశ సరిహద్దుల్లోని గ్రామాల యువతను దృష్టిలో పెట్టుకుని ప్రారంభించినది వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం VVVP 2026. దీనిని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ MY భారత్ ప్రారంభించింది. భారతదేశంలో మొట్టమొదటిసారి 1981లో 2 రామ్సర్ సైట్స్ను ప్రకటించారు. అవి ఒడిశాలోని చిలుకా సరస్సు, రాజస్థాన్లోని కియోలాడియో నేషనల్ పార్క్. ఆయిల్ ఇండియా లిమిటెడ్ తన విజయపురం 3 ఎక్స్ప్లోరేటరీ వెల్లో న్యాచురల్ గ్యాస్ సహజ వాయువును గుర్తించినట్లు ప్రకటించింది. ఈ ఎక్స్ప్లోరేటరీ వెల్ ఏ బ్లాక్లో ఉంది? అండమాన్ షాలో ఆఫ్షోర్ బ్లాక్లో. ది యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్కు భారతదేశంలో తన మొదటి క్యాంపస్ని ఏర్పాటు చేసేందుకు 2026 జూన్లో ఆమోదం లభించింది. భారతదేశ ఉన్నత విద్యను అంతర్జాతీయీకరణ చేయడంలో ఇది ఓ మైలురాయి వంటిది. అయితే ఈ క్యాంపస్ ఎక్కడ ఏర్పాటు కాబోతున్నది? బెంగళూరులో. ఆన్లైన్ లావాదేవీలకు సంబంధించిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ UPIని భారతీయ రిజర్వ్ బ్యాంక్ పరిధిలోని ఏ వ్యవస్థ నిర్వహిస్తున్నది? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI. భారతదేశంలో 100 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. దీంతో భారతదేశం ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో రామ్సార్ సైట్స్ ఉన్న దేశాల్లో 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? యునైటెడ్ కింగ్డమ్. విదేశీ విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల్లో పనిచేస్తున్న భారతీయ పరిశోధకులను తిరిగి భారతదేశానికి రప్పించేందుకు ది ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ చైర్ స్కీమ్ను అమలు చేస్తున్నారు. ఈ స్కీమ్ను ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలు చేస్తున్నారు? కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ.